అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ 'తీరిన కోరిక'. రచయిత డాక్టర్ తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం గారు. ఇక కథలోకి వెళితే, మావయ్య గారు కాఫీ అంటూ గదిలోకి వచ్చిన రమ్య మామగారు మూతిని ముందుకు వంచి కుడి చేతి 2 వేళ్ళు నోట్లో పెట్టుకుంటూ కనపడేసరికి కంగారు పడి, అత్తయ్య గారు ఒకసారి ఇలా రండి అని పిలుస్తూ లోపలికి పరిగెత్తింది. రాత్రి బాగా గుర్రు పెడుతూ నిద్రపోయారు. ఇందాక టిఫిన్ తినేటప్పుడు బాగానే ఉన్నారు. ఇంతలోనే ఏమైందండి? నోట్లో వేళ్ళు పెట్టి వాంతి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారా ఏమిటి? కడుపులో వికారంగా ఉందా? తిన్నది బయటకు వచ్చేస్తే బాగుండుననిపిస్తోందా? కోడలి మాటలు వినగానే హడావుడిగా వచ్చిన వరప్రసాదిని భర్త పరంపరరావు వీపు నిమురుతూ ఆదుర్దాగా అడిగింది. పరంపరరావు అయోమయంగా చూశాడు. నాకేమైంది? బాగానే ఉన్నాను అన్నాడాయన. అయ్యో అత్తయ్య, బాబిగాడి పుట్టినరోజు కనుక ఇవాళ పెరుగుబడలు చేస్తానని పప్పు కూడా నానబోశాను. కాజాలు చేయాలని పిండి కలిపి పెట్టాను. మరిప్పుడెలా? దిగులుగా అడిగింది రమ్య. ఆయనకు కాస్త అజీర్తి చేసిందని పసివాడికిష్టమైన పిండి వంటలు చేయడం మానేస్తామా ఏమిటమ్మా? అంతగా అయితే ఈ పూటకు మీ మామయ్యకు మిరియాల చారు అన్నం పెడతాను. అజీర్ణం అయిపు లేకుండా పోతుంది అంది వరప్రసాదిని. నాకేమీ కాలేదంటే నమ్మరేం? శుభ్రంగా గుండ్రాయిలా ఉన్నాను. తనకిష్టమైన వంటకాల పేర్లు వినగానే నోట్లో నీళ్లూరిన పరంపరరావు గుటకలు మింగుతూ అన్నాడు. మీ సంగతి నాకు తెలుసులేండి అన్నట్లుగా ఆయన్ని చూసి వంటింట్లోకి నడిచింది వరప్రసాదిని. అత్తగారిని అనుసరించింది రమ్య. భోజనాల వేళకు ఈ సంగతి ఎవరికి గుర్తుంటుందిలే అనుకొని మనసు స్థిమితపరచుకొని గది తలుపు దగ్గరగా వేసి వచ్చి కిటికీ ముందు కుర్చీలో కూర్చున్నాడు పరంపరరావు. బొటనవేలు లాభం లేదనుకొని ఈసారి చూపుడు వేలుని నడుమ వేలును జంటగా నోట్లోకి దూర్చి ప్రయాసపడుతుండగా గది తలుపులు త్రోసుకొని లోపలికి వచ్చాడు ఆయన కొడుకు రంగారావు. ఉష్ ఉష్ అంటున్నావు, పిల్లిగాని లోపలికి వచ్చిందా నాన్న అంటూనే ఆయన వైపు చూసి మళ్ళీ నోట్లో వేళ్ళు పెట్టుకుంటున్నారు. గొంతులో ఏదైనా అడ్డుపడినట్టుగాని ఉందా, లేక ముళ్ళు గుచ్చుకున్నట్టు ఉందా? అలా అయితే ఒక డోసు హెపార్సెల్ఫ్ తగిలిస్తే సరిపోతుంది. లేక నాలుక మీద వెంట్రుకో దారమో ఉన్న ఫీలింగ్ ఉంటే సేలీషియా 200 పొటెన్సీలో పడితే 10 నిమిషాల్లో తగ్గిపోతుందంటారుగా అంటూ సలహా ఇచ్చాడు. అబ్బా, నాకేమీ కాలేదురా. కాసేపు నన్ను మాట్లాడించకుండా ఒంటరిగా వదిలేసి నీ పని చూసుకో విసుగ్గా అన్నాడు పరంపరరావు. రంగారావు బయటకు వెళ్ళగానే లోపలికి వచ్చాడు పరంపరరావు మనవడు వాసు. నాకిస్తానన్న బహుమతి ఇంకా ఎన్నాళ్ళకిస్తావు తాతయ్య? గొంతు తగ్గించి అడిగాడు వాసు. బహుమతి సరేగాని నీ పుట్టినరోజుకి ఏం తెచ్చానో చూడు అంటూ మంచం క్రింద నుండి పొడుగాటి అట్టపెట్టెను బయటకు లాగి మనవడికి అందించాడు పరంపరరావు. తాతయ్య, యు ఆర్ గ్రేట్ అంటూ ఆయన ఇచ్చిన క్రికెట్ సెట్ చూసి సంబరపడిపోయాడు 10 ఏళ్ల వాసు. అందరికీ చూపించి వస్తాను తాతయ్య అంటూ పరిగెత్తి వెళ్ళాడు. భోజనాల వేలైంది. పిండి వంటల తాలూకు గుమగుమలు ఇల్లంతా కమ్ముకొని నోరూరిస్తున్నాయి. ఎప్పుడెప్పుడు వడ్డిస్తారా అని ఎదురు చూస్తూ అటూ ఇటూ తిరుగుతున్నాడు పరంపరరావు. పెసల పురుగులు పడుతున్నాయని పైన ఎండలో ఆరబోసి వచ్చాను. కోతులు గాని వచ్చాయంటే గింజ చేతికి దొరకదు. ఒక అరగంట మేడ మీదకు వెళ్ళి కర్ర చేతిలో పట్టుకుని నీడలో కూర్చోండి అంటూ నీవే దిక్కు అన్న తీరులో అడిగి మొగుడిని మేడమీదికి పంపింది వరప్రసాదిని. అరగంట తర్వాత ఆవిడ ఆయాసపడుతూ మెట్లెక్కి వచ్చి, మీరు క్రిందకు పదండి, కాసేపు వాసు కాపలా కూర్చుంటాడు అంటూ ఆయన వైపు చూసేసరికి ఆయన మరలా నోట్లో 2 వేళ్ళు పెట్టుకుని కనపడ్డాడు. రంగా చెప్పినప్పుడే అనుకున్నాను, ఇంకా సర్దుకోలేదా మీకు? అందుకే అందరి భోజనాలు అయినాక మిమ్మల్ని పిలవడానికి వచ్చాను అంది వరప్రసాదిని ఆయన దగ్గరగా వచ్చి. పరంపరరావు ఉలిక్కిపడ్డాడు. అదేమిటే, నన్ను పిలవకుండా అందరూ భోజనాలు చేసేశారా? ఏం, ఎందుకని? వాసు పుట్టినరోజున నేను లేకుండా వాళ్ళకి అన్నాలు పెట్టేస్తావా అన్నాడాయన నమ్మలేనట్టుగా చూస్తూ. అందరికీ రకరకాల పిండి వంటలు వడ్డించి మీకు మాత్రం చారన్నం పెట్టాలంటే నాకు మనసెలా ఒప్పుతుందండి? అందుకే మిమ్మల్ని మేడమీదికి పంపి వాళ్లకు భోజనాలు వడ్డించాను. సరే పదండి అంది వరప్రసాదిని అనునయంగా. ఆయన క్రిందకు రాగానే ఒక గిన్నెలో జావలాగా ఉన్న మిరియాల చారు అన్నం అందించిందావిడ.
నాకేమీ రోగం లేదంటే నమ్మరేమిటే అసలు అంటూ ఆయన ఏదో చెప్పబోయే అంతలో వాసుకి గుక్క తిప్పుకోలేనంతగా దగ్గొచ్చింది. రమ్య పరుగెత్తి కొడుకు తల మీద అరచేతిలో తట్టి మంచినీళ్ల గ్లాసు నోటికందించింది. వాసు వైపు చూస్తూ పరంపరరావు ఏమీ మాట్లాడకుండా డైనింగ్ టేబుల్ ముందున్న కుర్చీలో కూలబడ్డాడు. అసలు సంగతి చెప్పేద్దామంటే వద్దంటూ వాసు వార్నింగు అనుకుంటూ, ఈ పూటకి నా మాట వినండి, రాత్రికి కావాలంటే భోజనం చేద్దురు. ప్రేమగా ఆయన చేతికి మిరియాల చారు అన్నం జావా ఉన్నటువంటి గిన్నెను అందించింది వరప్రసాదిని. సరే, నా కర్మ బాగోలేక ఈ పూట పథ్యం తింటున్నాను. కష్టపడి అన్ని పిండి వంటలు చేసిన దానివి నువ్వెందుకు కడుపు మార్చుకోవడం? ఆకలి మీద ఉన్న పరంపరరావు ఆ జావనే పరమాన్నంలాగా తాగేసి కాస్త చల్లబడి అన్నాడు. మీరింత అవస్థ పడుతున్నా నా గురించి ఆలోచిస్తున్నారా? గద్గదికంగా అంటూ చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంది వరప్రసాదిని. మేమందరం పట్టుబడితే అత్తయ్య గారు కూడా మాతో పాటే భోజనం చేసేశారు మావయ్య, చల్లగా చెప్పింది రమ్య. మిరియాల చారు ఘాటుకో తన మీద వాళ్ళందరికీ ఉన్న ప్రేమకో మరి పరంపరరావుకి కళ్ళనీళ్లు తిరిగాయి. కుర్చీ మీద ఉన్న తువ్వాలుతో కళ్ళు తుడుచుకొని నీరసంగా మంచం మీద వాలాడాయన. మిగిలిన వారంతా భుక్తాయాసంతో నిద్రకు ఉపక్రమించారు. సాయంకాలం కాఫీ మాత్రం అందరితో పాటు ఆయనకు ఇచ్చింది అర్ధాంగి. సేలీషియా హెపార్సల్ఫ్ పనిచేసినట్టున్నాయి కదు నాన్న, తన మందు రామబాణంలా గురి తప్పదన్న సంతోషంతో అడిగాడు రంగారావు. తన చేతివేళ్ల వైపు చూసుకొని ఒకసారి వాసు కేసి చూసి అవును కాదుకు మధ్యలో తల ఊపాడు పరంపరరావు. హాల్లో కూర్చున్న వాసు పక్కన కూర్చొని ఆయన మనవరాలు హారిక కళ్ళార్పకుండా టీవీలో వస్తున్న క్రికెట్ మ్యాచ్ చూస్తోంది. హాయిగా అష్టాచెమ్మా లాంటి ఆటలు ఆడుకోక ఈ కాలం ఆడపిల్లలకు ఈ క్రికెట్ పిచ్చి పట్టిందే అంటూ హారిక పక్కన కూర్చున్నాడాయన. అది కలర్స్ స్వాతి ఆట తాతయ్య, సారీ సినిమా అంది 16 ఏళ్ల హారిక తల తిప్పకుండానే. అంతలో ధోని సిక్సర్ కొట్టడంతో ఆనందం పట్టలేక సన్నగా ఈల వేసి నాలుక కరచుకొని తండ్రి వైపు దొంగచూపులు చూసింది. రంగారావు కూతురు వైపు మందలింపుగా చూసి ఇదేనా నీ పెంపకం అన్నట్టు రమ్య వైపు చూశాడు. ఈల వేయడం ఎప్పుడు నేర్చుకున్నావే అమ్మలు? ఏది మరోసారి వేయి చూద్దాం పరంపరరావు ఉత్సాహంగా అడిగాడు. ఏమిటి నాన్న, ఆడపిల్ల రౌడీ వేషాలు వద్దు అని చివాట్లు వేయక ఘనకార్యం చేసినట్లు మెచ్చుకుంటున్నారు? రంగారావు ఆశ్చర్యపడిపోతూ తండ్రిని అడిగాడు. రంగారావుకు బాగా గుర్తుండిపోయిన సంఘటన అదే. అంతకుముందు ఎన్నడూ తండ్రిని అంత కోపంగా చూడలేదతను. అతను డిగ్రీ చదివేటప్పుడు ఒకరోజు స్నేహితులతో సినిమాకు వెళ్ళినప్పుడు ఏదో నాటు డ్యాన్స్ వస్తుంటే ఈల వేశాడు. ఆ రోజు అదే సినిమాకు తన తండ్రి వచ్చాడని, తమ వెనకనే కూర్చున్నాడని అతనికింటికెళ్ళాక తెలిసింది. ఇంటికి రాగానే తల వాచేట్టు రంగారావుని చివాట్లు పెట్టాడు పరంపరరావు. మరోసారి రౌడీ వేషాలు వేస్తే ఇంట్లో నుండి తరిమేస్తానని వార్నింగ్ ఇచ్చాడు కూడా. అటువంటి ఆయన ఇప్పుడు ఆడపిల్ల, అది తన మనవరాలు ఈల వేస్తే వన్స్ మోర్ అని అడుగుతుంటే అతనికి ఆశ్చర్యంగా ఉంది. అలా అడిగినప్పుడల్లా వేయలేను తాతయ్య, నాకు పట్టలేని సంతోషం కలిగితేనే అంది హారిక సిగ్గుపడుతూ. అయినా అంత సులువుగా ఎలా వేసేయగలిగావు అసలు అంటూ ఆయన ఏదో అనబోయేంతలో వాసు దగ్గడం మొదలుపెట్టాడు. ఏమిటో వీడిని పొద్దుటి నుండి ఎవరో తెగ తలుచుకుంటున్నారు, ఒకటే పొరబోయి దగ్గొస్తోంది అంటూ వాసుకి మంచినీళ్ళందించింది రమ్య. పరంపరరావు అక్కడి నుండి లేచి మెల్లిగా మెట్లెక్కి మేడమీదికి వెళ్ళాడు. అమ్మయ్య, అందరూ క్రికెట్ చూస్తున్నారు, ఇప్పుడు ఎవరూ పైకి రారు అని నిశ్చింతగా అనుకుంటూ ఉండగానే ఆయనకు వెక్కిళ్ళు మొదలయ్యాయి. వెక్కుకుంటూ క్రిందకు దిగి వచ్చిన మొగుడి వైపు అనుమానంగా చూస్తూ మంచినీళ్లు అందించింది వరప్రసాదిని. ఆయన అప్రయత్నంగానే తన చేతివేళ్ల వైపు చూసుకున్నాడు. తాతయ్య, రేపు నాకు ఇంకో బహుమతి తప్పక ఇస్తావు కదూ ఉన్నట్టుండి అడిగాడు వాసు. తాత మనవళ్ల వైపు అయోమయంగా చూశారు మిగిలిన 4 కుటుంబ సభ్యులు. మర్నాడు ఉదయం 5:30 గంటలకే నిద్రలేచి 6 ఉదయపు నడకకు బయలుదేరాడు పరంపరరావు. గేటు దాటి రాగానే రోడ్డుకి అటువైపున టీవీగా నిలబడిన రావి వేప చెట్ల కొమ్మల మీది పక్షుల కువకువా రావాలు ఆయనకు స్వాగతం పలికాయి. ఆయన స్వహస్తాలతో నాటి పెంచిన చెట్లవి. బిందెలతో నీళ్లు భుజాన మోసి వాటికి పోసి అల్లరి పిల్లలు కొమ్మలు విరిచేయకుండా ముళ్ళకంచె వేసి కాపాడి పెంచాడు. గాలికి తలలూపుతూ ఆనంద పారవస్యంతో నాట్యం చేస్తున్నట్టు కదిలే పచ్చని కొమ్మల్ని చూస్తుంటే
ఆయన మనసు సంతోషంతో నిండిపోయింది. ఆదివారం కావడాన ఇంకా ఎవరూ నిద్రలేవలేదు. వీధంతా నిర్మానుష్యంగా ఉంది. తమ వీధి దాటి పక్క వీధిలో ప్రవేశించి నడక సాగిస్తున్న పరంపరరావుకి మనవడి మాటలు గుర్తొచ్చాయి. వాడి ముందైనా పరువు నిలబెట్టుకోగలడా అనుకుంటూ చివరి ప్రయత్నంగా బొటనవేలు చూపుడు వేలు కలిపి నోట్లో పెట్టుకున్నాడు. బలంగా గాలి వదిలాడు. ఉష్ ఉష్ అన్న శబ్దం బదులు భయమన్న ఈల శబ్దం ఆయన నోట్లో నుండి వెలువడింది. 4 రోజులుగా పట్టు వదలని విక్రమాదిత్యుడిలా ప్రయత్నిస్తున్న రాణిది ఈరోజు ఈలపాటు రఘురామయ్య వారసుడిలా ఈల వేయగలగడం ఆయనను ఆనందాశ్చర్యాలతో ముంచేసింది. నిజంగానే తనకు ఈల వేయడం వచ్చేసిందా అన్న అనుమానంతో నోట్లో వేళ్ళు పెట్టుకుని మరోసారి ఖయ్యిమని ఈల వేశాడాయన. ఇన్నేళ్ల తర్వాత వాసు ఈల విని ఆయనను ఈలదోమకు కుట్టింది. ఎన్నాళ్ల కల, ఎన్నేళ్ల కోరిక ఇప్పటికి తీరింది. విసుక్కోకుండా పదే పదే తనకు నేర్పిన వాసుకి మంచి బహుమతి ఇవ్వాలి. మగ పుట్టుక పుట్టి ఈల వేయడం రాదా అని వెక్కిరించిన స్నేహితులు శోభనం నాడు అప్సరసలా వచ్చిన వరప్రసాదిని అందం చూసి ఈల వేయబోయి భంగపడితే నిరాశగా చూసి జాలిగా నవ్విన భార్య. తనకు రానిది తన కొడుకు సినిమా హాల్లో ఈల వేయడమా అని వాడిని ఎలా కోప్పడ్డాడు. ఈరోజు తన మనవరాలు ఈల వేస్తే వాసు ముందు ఎంత అవమానంగా అనిపించింది. నిజంగానే తను ఈల వేయగలుగుతున్నాడు. ఆలోచనలు ముసురుతుంటే మనసు నిండిన విజయోత్సాహంతో తాను వీధిలో నడుస్తున్నానన్న స్పృహ లేకుండా వరుసగా మరో 4 సార్లు ఈల వేశాడాయన. వరుసగా ఆ వీధిలోని ఇళ్ల తలుపులు తెరుచుకున్నాయి. చెత్త నింపిన ప్లాస్టిక్ డబ్బాలు, బకెట్లు చేత పట్టుకొని ఇళ్లల్లోని గృహిణీలు ఆవులిస్తూ వీధి గుమ్మాలలోకి వచ్చి అటూ ఇటూ చూడసాగారు. ఈల వినపడింది కదూ వదిన, ఏడి చెత్త తీసుకుని వెళ్ళే అతని బండి కనపడదేం అంటూ పక్కింటావిడను అడిగింది ఒక ఇల్లాలు. ఇళ్లలోని చెత్తని బండిలో వేసి తీసుకెళ్లే అతను ప్రతి ఇంటి ముందు ఆగి పిలవలేక డ్రిల్ మాస్టర్ల విజిల్ ఊది తన రాకను ముందుగానే తెలుపుతాడు. ఆ విజిల్ శబ్దం వినగానే ఆలస్యం లేకుండా అందరూ ఇళ్లలోని చెత్త డబ్బాలు బయటకు తెచ్చేస్తారు. 2 రోజుల నుండి చెత్తబండి రాలేదు కదా, ఇవాళ తొందరగా వచ్చాడేమో అనుకున్నాను అంటూ వీధిలో అటూ ఇటూ పరీక్షగా చూసింది మరొక ఇల్లాలు. పరంపరరావు టక్కున నోట్లో నుండి వేళ్లు తీసేశాడు. ఆ ఈల తనే వేశాడని వాళ్లకు అనుమానంగాని వస్తే అనుకుంటేనే ఆయనకు చెమటలు పట్టేశాయి. గబగబా నడిచి తమ ఇల్లు ఉన్న వీధి మలుపు తిరిగాడు. బండి వచ్చిందనుకొని రమ్య కూడా చెత్త డబ్బా తీసుకొచ్చి బయట నిలబడి ఉంది. అమ్మ వెనకాలే పరిగెత్తుకు వచ్చిన వాసుకి చెత్తబండి కనపడకపోవడం, తాతయ్య కంగారు చూడగానే దగ్గొచ్చింది. డబ్బాను క్రింద పెట్టి మంచినీళ్లు తేవడానికి లోపలికి వెళ్ళింది రమ్య. జయం మనదే అన్నట్టు బొటనవేలు పైకెత్తి మనవడికి చూపి నవ్వాడు పరంపరరావు. మనవడి ముందు వాడు నేర్పిన విద్య ప్రదర్శించాలన్న ఉత్సాహంతో నోట్లో వేళ్లు పెట్టుకొని ఖయ్యిమని ఈలవేశాడు. అప్పుడే బయటకు వచ్చిన వరప్రసాదిని ఆ అపరూప దృశ్యాన్ని చూసి అవాక్కై నిలబడింది. శోభనం నాడు తన అందం చూసి ఈల వేయబోయిన మొగుడి కోరిక ఆయన తాత అయ్యాక తీరినందుకు మురిసిపోతూ విజయహారతులివ్వనా, వీరతిలకం దిద్దనా అంటూ ఆయన వైపు ఆరాధన నిండిన చూపులతో చూసింది. భార్య ఆనందం చూడగానే ఉత్సాహం పట్టలేక మరొకసారి నోట్లో వేళ్లు పెట్టి ఈల వేసి చుట్టుపక్కల వాళ్ళు చెత్త డబ్బాలతో బయటకు వస్తారేమోనన్న కంగారుతో గబాలున ఇంట్లోకి దూరాడాయన. ఎదురొచ్చిన కొడుకు, కోడలు, మనవరాలి చూపుల్లో నవ్వుల మతాబులు ఆయనకు స్వాగతం పలికాయి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.